ఈరోజు జాతీయంగా అంతర్జాతీయంగా ఒక స్పైవేర్ హెడ్లైన్స్లో ఉంది. పెగాసస్. ఈ పెగాసస్ స్పైవేర్ ఇప్పుడే కాదు, 2019వ సంవత్సరంలో కూడా న్యూస్లో ఉంది. ఇజ్రాయేలీ ఎన్ఎస్ఓ గ్రూప్కి చెందిన ఈ స్పైవేర్ 2019లోనే భారతదేశానికి చెందిన ప్రముఖ లాయర్లు, జర్నలిస్టులు, ప్రముఖ పొలిటీషియన్స్ వీళ్ళందరి ఫోన్లు హ్యాక్ చేసిందని చెప్పి అప్పుడు కథనాలు వచ్చాయి. మళ్ళా ఈ స్పైవేర్ గురించి వార్తల్లో వచ్చింది ఇప్పుడు. ఈసారి ప్రపంచంలో దాదాపు 15-20 దేశాలకు చెందిన ప్రముఖుల లిస్టు ఈ స్పైవేర్లో ఉందని, కొన్ని సందర్భాల్లో అయితే ప్రపంచంలో దేశాలే ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ దగ్గర ఈ స్పైవేర్ కొనుక్కున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే భారతదేశానికి చెందిన 300 మంది ప్రముఖులు, సుప్రీంకోర్టు జడ్జ్, సిట్టింగ్ జడ్జ్ అంట, జర్నలిస్టులు, యాక్టివిస్టులు, లాయర్సు, అపోజిషన్ లీడర్సు, క్యాబినెట్ మినిస్టర్సు, వీళ్ళు వాళ్ళని కాకుండా సొసైటీలో టాప్ మోస్ట్ ఉన్న 300 మంది దాదాపు ఈ స్పైవేర్తో డేటా మొత్తం హ్యాక్ చేశారని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వమే హ్యాక్ చేయించిందా లేకపోతే వాళ్ళు హ్యాక్ చేశారా, ఈ విషయంలో పూర్తిగా సమాచారం అందట్లేదు. యాక్చువల్గా ఈ డేటాని ఫ్రెంచ్కి చెందిన ఒక మీడియా ఎన్జిఓ, తర్వాత ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఫ్రెంచ్కి చెందిన ఒక మీడియా ఎన్జిఓ చూస్తే మనం ఇక్కడ ఫోర్బిడెన్ స్టోరీస్ నాన్ ప్రాఫిట్ ఎన్జిఓ, దాంతోపాటు హ్యూమన్ రైట్స్ గ్రూప్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, వీళ్ళకి ఈ వార్త అందింది. ఇంకా నిన్నటి నుంచి వాషింగ్టన్ పోస్ట్లో, ఇండియాలో ద వైర్లో చాలా చోట్ల ఈ కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యుఏఈ, టాప్లో మెక్సికో, భారతదేశంలో కూడా టాప్ మోస్ట్ పీపుల్ కొందరివి హ్యాక్ అయ్యాయని తెలుస్తోంది. అవి వాళ్ళ ప్రభుత్వాలే హ్యాక్ చేయించినాయా లేకపోతే స్పైవేర్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎన్ఎస్ఓ వాళ్ళు హ్యాక్ చేశారా, పూర్తిగా సమాచారం ఇంకా లేదు. ఈ విషయంలో పెగాసస్ స్పైవేర్ జనరల్గా వాట్సాప్తో లింక్ అయి ఉంటుందంట. వాట్సాప్లో మనం వాళ్ళు చేసిన కాల్ ఎత్తినా లేదా వాళ్ళకి సంబంధించిన మెసేజ్ చదివినా మన ఫోన్లోకి ఆ స్పైవేర్ చొరబడి మన డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తుందంట. అయితే ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది. అసలు మనం ఏ విధమైన లింక్ క్లిక్ చేయకుండానే జీరో లింక్ రిస్క్ అంట. అసలు ఏమి లింక్ మనం క్లిక్ చేయకుండానే ఒక్కొక్కసారి మొత్తం మన డేటా కూడా హ్యాక్ చేసే అవకాశం ఉంది. మనం చూస్తే ఇట్లాంటి స్పైవేర్లు ప్రపంచంలో కొత్త ఏం కాదు. 2019 చివరిలో ఒక టాక్ చాలా ఎక్కువ ఉంది. జమల్ ఖషోగి అని సౌదీకి చెందిన ఒక జర్నలిస్టు, టర్కీ ఎంబసీలో ఆయన చంపేస్తారు. ఆయన చనిపోయిన తర్వాత కొన్ని రోజులకే ఆయన సెల్ మొబైల్ డేటా మొత్తం వైరస్ సోకి మొత్తం డేటా మిస్ అయిందంట. తర్వాత ఆయన ఫియాన్సీ సెల్లో కూడా. సో ఇలాంటివి టార్గెటెడ్గా ఎలా జరుగుతాయి? కొంతమందికే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? ముఖ్యంగా టాప్ మోస్ట్ పీపుల్ వాళ్ళ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిందా చేయలేదా, ఇవన్నీ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్కి చెందిన ఈ ఎన్ఎస్ఓ కంపెనీ ఇంకో మాట కూడా చెప్తుంది. దాదాపు 60 దేశాలకు సంబంధించి వాళ్ళ ఇంటెలిజెన్స్, మిలిటరీ అధికారులు తమ కస్టమర్స్ అని. ఈ మాట కనుక నిజమైతే ప్రపంచంలో ఇంపార్టెంట్ డేటా మొత్తం మన ప్రభుత్వాల చేతిలోనే ఉంటుంది. మన ప్రైవసీ ఏమైనట్టో ఎవరికీ అర్థం కాని పెద్ద ప్రశ్న ఇది.